అజయ్, నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మాట. 2 నాలుకలు ఉన్నాయి, 5 నేలుతుంది. నీకు దానికి ఆన్సర్ చెప్పని తెలుసా నీకు? ప్రతి మాటకి 4 నుంచి 5 అర్థాలు ఉంటాయి. నువ్వు నీకు వచ్చిన ప్రశ్న 2 నాలుకలు 5 వెళ్తున్నారు. నీకు అదే. నేను వేదాంతం గురించి చెప్పాను, కానీ పెన్న చెప్పావు. దాన్ని చెప్పనేదని సాగదీసి 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 నేను చెప్పింది వేదాంతం అంటే పురాణం పట్ల నేను చెప్పాను. నేను చెప్పేటప్పుడు నువ్వు దాని పెన్నను సాగదీసు. దాని అది అర్థమైన ప్రశ్నేనా? దానికి ఏమైనా అర్థం సార్థం ఉందా? వాదించడానికి పద్ధతి ఉండాలా. పద్ధతి ఉంటే దాన్ని 10 సార్లు చెప్పు. పురాణ పట్ల నేను ప్రశ్న వేసాను, నీ పురాణ పట్లనా? నీకు ఎక్కడ నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎంతటి వాడు? నువ్వు అరుగుడువేనా? నువ్వు కవలి దాసువేనా అన్నా? నేను మాట పడతాను. ఎందుకు నాకు తెలియదు. అది తెలియని ప్రశ్న నేను చెప్తాను. పురాణ పట్ల ఇది చూడు. ఏయ్ అజయ్, నా 24 hours ఆన్లో ఉంటాను చెప్పాను, గుర్తుపెట్టుకో. మీరు ఏం వాయించకండి, అలా కాకండి. ఇదో అజయ్, ఇది కవాలిది. యుద్ధంలోకి వచ్చావు, అర్థమైందా? నువ్వు ఒక మాట అన్న గుర్తుందా? అభిమాన్యుడు అన్నావు. అభిమాన్యుడు ఏడు చేస్తాడు తెలుసుకొని పద్మవ్యూహం బంధించి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ రానే తెలుసా? అయిపోయాడు. అది తెలియక నేను అభిమాన్యుడు అన్నావు. నువ్వు గుర్తుందా? అందుకే నా డబ్బుకి ఒక్కడే మిగిలిపోయాడు నీ వెనకాతల. సింగి 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 సింగిని దాటారు. ఒక్కడున్నాడా? చూడండి మాయ గారు, మీకున్నదే ఒకటే. అప్పన్న ఉన్నాడు తప్ప ఇంకెవరు లేరు. గంగమ్మ జాలారు కులంలో పుట్టడానికి కారణం ఏమిటి? అప్పుడు ఆ అమ్మ తల్లిదండ్రులు ఎవరు? అలా గంగని సాగరమని కూడా అంటారు. దానికి కారణం ఏంటని అడిగాం. దానికి సమాధానం చెప్పవా? అలాగే సీతాదేవిని రావణ బ్రహ్మ ఎత్తుకెళ్ళక ముందు ఇంకొకటి తీసుకెళ్ళిపోయాడు, ఒక రాక్షసుడు. దానికి ఏమో సమాధానం చెప్పవా? చెప్పు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాను. మరి ఇందో జంతువు గురించి వేస్తే దానికి ఆసూకు లేదు. మరి ఇందాక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. జనాలు ఎర్రోలు అనుకుంటున్నావా? మన మీద మహా మేధావులు ఉన్నారు ఇక్కడ, తెలుసా? తెలిసి సచ్చిన వాడెవడు? తెలియక సచ్చిన వాడెవడు? ఇచ్చి సచ్చిన వాడెవడు? చూసి సచ్చిన వాడెవడు? ఇవ్వగా సచ్చిన వాడెవడు? కనీసం కదిపావా? కనీసం ఏదో నీకు నచ్చింది మీ తండ్రి చెప్పింది చెప్పవా? రాసుకున్నానన్నావు, నీ బుర్రల్లో ఎలిగిందన్నావు. నువ్వేం చేసావు తెలుసు నాకు. నువ్వేం చేసావు నాకు తెలుసు. పరుగు పోద్ది, అర్థమైందా? నువ్వు పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడి కవలిపాడు. నాకు ప్రశ్న చెప్పావు కాదు. నేను ఈ కవాలి రంగంలోనే కాదు, కవలి పాడుతాను, భయించేస్తాను. ఆగండి, భయించేస్తాను, చిడతలేస్తాను, చిడతల్లో పాట పాడుతాను, అమ్మవారికి దండం పెడతాను, అమ్మవారికి మొక్కుతాను. అవసరమైతే నీ గాలి కూడా రప్పించేస్తాను. అలాగే ఇప్పుడు అలిపిల్లి ఎల్లజ గారు ఉన్నారు కదా, తిరగేసి మంటపం అతన్ని 2 దెబ్బలు తిరబడిపోతాడు తెలుసా? 2 ముక్కలు వేసానా కళ్ళద్దాలు ఉండవు, వైట్ షర్ట్ ఉండదు, దొరికెళ్ళిపోతాడు తెలుసా? అంతటి మనగాడును అంత మగాడిని కూడానా? ఏ విషయంలోనన్నా ఎన్న తక్కువ అంచనా వేస్తున్నావా పిచ్చివాడా? ఇదో అమ్మవారు దండ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఏ అమ్మవారు దండ పెట్టాలి చెప్పు. నువ్వు పోలమ్మరు దండ పెట్టినా ఈశ్వరుడు కూతురు ఎన్రాజు పోలమ్మ ఇలడబ్బ కంబాలు ఏనుగెక్కావు, సబ్బన్న రాజాలు సెలగదో పెట్టావు, తూర్పు రాజాలు ధూళి గమ్మించావు, పరవడ రాజాలు బల్లపరిసిరావు, కొరసపడి వారిని కొట్టోగులేసావు, ఆ పాటి వారిని ఎంచోగులేసావు. మంచి మంచి వాళ్ళు తీసుకుపోయిన వీడిని కూడా తీసుకెళ్ళిపో. ఏటనుకున్నా తెలుసా? నేను మొక్కుతాను తెలుసా?
నా అమ్మ నా తల్లో అమ్మా నా శీలాల కడియాలే నా సిరిగేది నాకన్నా నా చందిడి తోరాలు జగబిరిలమ్మ కత్తిలంటారాలు గజిపోరు తరుగు ఊరికెజమాని వదరతాలు తరిగే మళ్ళా నారాయణందున జగన్నాథ నమ్ముతును దేవుడా జగన్నాథ పాడుతుని పట్టాప జగన్నాథ రామయ్య నిండేని జగన్నాథ ఆ కొండలకి దీపాలు జగన్నాథ కోదండి నరసమ్మ జగన్నాథ ఓరన్ని అవతారాలు జగన్నాథ రాజనారాయణ జగన్నాథ హరే రామ అఖిలాండ కోటి బ్రహ్మండల నాయకుడు ఆది విష్ణు సింహాదిరప్పడు అరికాలయ్య తామరగలదు ఈపుని జావరగలదు బొడ్డున బోరి గంటగలదురా కలవలారి సంతామనగలదు హరే రామ రామ కోదండ రామపాయి ఈటి దెబ్బరా ఈరకోడురా పల్లెము దెబ్బ బామ్మరిదిరా కత్తి దెబ్బరా కన్నతండ్రిరా ఈటితోని ఈరెత్తనన్నాడు పల్లెముతో పడుతోందనన్నాడు హరే రామ రామ కోదండ రామపాయి మనిషికి అమ్మోరు నాకు సచ్చినోడు ఎవడో పట్టుకున్నాడు అందుకో ఇట్సాడు అజయ్ పిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా జాగ్రత్త పిచ్చి పిచ్చి మాట్లాడకే ప్రశ్నకు సమాధానం చెప్పలేనాడు కనీసం కదిపావా ఏమయ్యా తెలిసొచ్చిన వాడెవడు తెలియక సచ్చిన వాడెవడు కనీసం కదిపావా నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ చెప్పేవాళ్ళు ఉన్నారు ఉత్తరాంధ్ర దాసులందరికీ సపోర్ట్ చేస్తున్నట్టే కొన్ని ఇంకో ప్రశ్న వెళ్తాను చూడు ఉండండి తనుకోండి గారు మీరు ఆపకండి బాబు దయచేసి నేను ఉన్నాను ఆహా అలా కాదు ఇదో రామాయణంలోంది భారతం భాగవతం అష్టాదశ పురాణాల్లోనే అలిపిల్లి ఎల్లజని పేరు రావాలి ఒక్కొక్క మహానీయుడు పేరు రాగా అలిపిల్లి ఎల్లజని రావాలి తెచ్చావా నువ్వు కాదే నిన్ను పుట్టించినోడు రావాలి ఎవడో నిన్ను పుట్టించినోడు రావాలి ఏమో మీ నాన్నగారు చెప్తాడేమో నిన్ను పుట్టించినోడు ఎవడో ఎర్రిపేరు మాసం తినేసి వచ్చాబట్టయ్యా ఎందుకు దిగావు చాలాసేపు ఉండిపోయావు తాగేసి వచ్చావా అజయ్ కావాలి అనేటప్పుడు ఒక రణరంగం ఈ యుద్ధానికి వచ్చేటప్పుడు నువ్వు గెలాలా నేను గెలాలా అనుకోవాలి తప్ప అద్వైతంగా మాట్లాడకూడదు ఏ ప్రశ్న సమాధానం చెప్పవని ఏం తెలుసని నీకు నేనాటోళ్ళు ఎందరినో చూశాను నువ్వు స్నానం చేస్తే ఊడిపోని ఇంటికి నాటోడు నేను స్నానం చేస్తాను ఊడిపోని ఇంటికి నాటోడు నువ్వు ఎక్కడా కానీ నువ్వు ఎదగాలని నీకు ఆశీర్వాదం ఇవ్వాలని నీకు చాలా ఆలోచిస్తున్నాను 2 నాలుగులు ఉన్నాయి 5 నాటి చేస్తున్నాను దానికి ప్రశ్న అది వాగుడేమైనా ఉందా అర్థం ఉందా దానికి సమాధానమా పురాణ పట్ల ఏమైనా ఉంటే అయ్యో నాకు దమ్ముంటే చెప్తాను దమ్ము కాకపోతే తెలియదని చెప్పేస్తాను మా కూటాన్ని నడిపించిన మా బావగారినే అవసరం వస్తే గసిరేస్తాను కారణం ఏంటి చెప్పనా వచ్చే సన్నివేశాన్ని ఏం మాట్లాడుతున్నామో అది ఆపితే సన్నివేశం పోద్ది అందుకే అక్కడ ఎవరినైనా సరే అతను అంత ఓపిక అంత సహనం ఉండబట్టిగా ఈ ప్రణవానంద కూటం ఈ సమతానంద కూటం అలా నడిచి వెళ్తుంది ఉండండి తక్కువ కట్ చేసిండి ఈ పిల్ల మైగరు నేనే చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు వయసు మళ్ళీపోయింది వయసు మళ్ళీపోయిన నేనేం చేసుకుంటాను ఎవరో కుర్రోళ్ళు ఫిషింగ్ హార్బర్లో ఎవరైనా కుర్రోడు ఉంటే చూడు మరి ఎలాగ సంబంధాలు చూస్తున్నా కదా
మంచి సంబంధం చూసి ఈ పిల్లని అంటగట్టేదాం. కట్టు కోరకలే లేవు, తాళి కట్టక్కర లేదు. తాళి ఎందుకు? ఆ ఊరి మీద తిరిగింది దానికి. కన్నే గుంటిది నన్ను మనుమాడమంటున్నది. కన్నే గుంటిది మనుమాడమంటున్నది. ఎన్నెల్లు నయన్ను చూసి చిన్నపోయానంటున్నది. చొల్లు ముక్కిది పన్ను కొడుతున్నది. ఫోన్ చేస్తున్నది. కన్నే గుంటిది నన్ను మనుమాడమంటున్నది. కన్నే గుంటిది నన్ను మనుమాడమంటున్నది. దీనందమంత దర్పణలో చూసినాను, దీనిపైన మంచి పాట ఒకటి రాసినాను. దీనందమంత దర్పణలో చూసినాను, దీనిపైన మంచి పాట ఒకటి రాసినాను. ఎన్ని జన్మలైన నిన్ను విడువబోను. వయసులే కదా, కష్టపడిపోయినా ఎక్కడికి వెళ్ళి కష్టపడి ఆ పని చేసుకొని వచ్చాను, డబ్బులు సంపాదిస్తుంది కదా. కన్నుల్లో పాప నాగ చూసుకుందును. కన్నే గుంటిది నన్ను మనుమాడమంటున్నది. కన్నే గుంటిది నన్ను మనుమాడమంటున్నది. దీని పేరేమో ఎన్నేడి అజయమ్మ. దీని పేరేమో ఎన్నేడి అజయమ్మ. దునియా మొత్తం తిరిగేసింది గుడిసెడి బొమ్మ. అక్కడ కాదు, నన్ను వచ్చి తగులుకుంటాను అంటుంది. నేను ఎక్కడ బాబు నిన్ను తట్టుకున్నామ్మో. దీని పేరేమో వినండి, దీని పేరేమో వినండి అజయమ్మ. దునియా మొత్తం తిరిగింది గుడిసెడు బొమ్మ. అనుమానము లేని తగరపు బొమ్మ, జనమందరిలో ఆటింది అష్టాసమ్మ. మాయ గారు తీసుకొస్తే తీసుకొచ్చావు, కానీ నాకు తగ్గట్టు వయసు అయిన మనిషి అయితే బాగున్నావు. ఈ వయసుని పిల్లని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టాలండి? సర్దుబాటు చేసుకోండి. నాకు వయసు ఎక్కడ ఉందండి? కన్నే గుంటేది చూసి చిన్నపోయానంటున్నది. మొక్కిది కలుపుడుతున్నది. మాయ గారు ఇందాక మా చిన్నోడు తెల్లవారుల పాడుతాను
2,00,000 బెట్. కానీ బెట్ అనడానికి మాయ గారు నిన్న రాత్రి బంద్ చేశాను, మొన్న రాత్రి బంద్ చేశాను చెప్పాను కదా నీకు. అలాగే ఇప్పుడు కవాలి పోడుతున్నాను, ఇప్పుడు రెడీగా ఉంది మళ్ళీ భజనే. పోనీ ఏమైనా గొంతుగా ఏమైనా జారినట్టుందా? జారిందా? మరి ఎక్కడ అయిపోయాడు? ఇందాక ఛాన్స్లోనే పటాస్ అయిపోయాడు. అజయ్, మాట్లాడుకున్నంత సులభంగా ఉండదు పని. మాట వేరే, దాన్ని పట్టుకొని దాని సాధన చేసేది విధానం ఉండాలి. దీని ఒంటి మీద చేర ఉండనీయబోదు, కంటికి పెట్టిన కాటికి చెరగనీయదు. ఒంటి మీద చేర ఉండనీయబోదు, కంటికి పెట్టిన కాటికి చెరగనీయదు. ఒంటి మీద చేర ఉండనీయబోదు, కంటికి పెట్టిన కాటికి చెరగనీయదు. అంటు రోగం ఉన్నదంటే ఒప్పుకోదు, సంటి పిల్లలంటే దీనికి పరమసేదు. అంటు రోగం ఉన్నదంటే ఒప్పుకోదు, సంటి పిల్లలంటే దీనికి పరమసేదు. అజయ్, కన్నే కన్నే పెళ్ళిది మనవాడమంటున్నది, కన్నే కన్నే పెళ్ళిది మనవాడమంటున్నది. ఇందులో నా ఎందు చూసి ఇందులో యావనంటున్నది, మనవాడమంటున్నది. ఇల్లు మొక్కిది దాసు పోతన్న సుధా వచ్చారు కదా, ఏమన్నారు తెలుసా? ఆడు చిన్నోడు, ఆడు కొత్తోడు. మన కూటానికి పరువు ప్రతిష్ఠ ఉంది. ఈ మర్రి వృక్షం కింద వాళ్ళందరూ ఉత్తరాంధ్ర దాసులందరూ. కానీ ఏమైనా సరే కోపగించక పద్ధతిగా పాడు. నువ్వు పద్ధతిగా పాడుతావు నిజమే, కానీ మా చెప్పే బాధ్యత మాకు ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత ఉత్తమలో చూడు ఈ ప్రణవానంద కూటం అంటుకునేవాళ్ళు. తాలి కట్టి మగడంటూ లేదంటుంది, పూలు తెచ్చే యోగం అయితే లేదంటుంది. తాలి కట్టి మగడంటే లేదంటుంది, పూలు తెచ్చే యోగం అయితే లేదంటుంది. బాలపరాక్రమాలు ఎన్నో చేసేసింది, బాలభద్ర బృందానికి ఎదురయ్యింది. కన్నే కన్నే పెళ్ళిది పైనే వేసి ఉన్నది, మన సారమంత చూడవేమనంటున్నది. మన సారమంత చూడవేమనంటున్నది. ఇది భారమంత నా పైనే వేసి ఉన్నది, మన సారమంత చూడవేమనంటున్నది. అయినాలో పుట్టాలు నములుస్తున్నది, బ్రాందీ గోడ ఈ పిల్లకి అలవాటున్నది. ఈ పిల్లకి మైగారు బ్రాందీ కూడా అలవాటు ఉంది. బ్రాందీ ఉంటే నేను తెచ్చిన సంవత్సరం ఏమైపోవాలా? వచ్చిన 4,000 రూపాయల పెన్షన్ 10 రోజుల్లో పట్టా సరిపోతుంది, పట్టా చేసేస్తుంది. ఊరి మీద అడుక్కోవాలి. అప్పుడు నేను ఇలాంటి పిల్ల నాకు వద్దు బాబు. కన్నే కన్నే గొంటిది
మందిరికి వెళ్ళి వచ్చిన పిల్ల నాతో తగులుకుంటానంటుంది. మా అన్ని కప్పు చెప్పేస్తాను నెల్లిమాత గౌరీకి. ఇద్దరు ఉన్నారు, మూడోది అయిపోద్ది. దాని కూడా కావాలట. సంతనంద సత్యబాబుకి వెళ్ళొచ్చింది. సంతానందం సత్యబాబుకి వెళ్ళొచ్చింది. ఇంతమందితో తిరిగేసిందా? అయ్యి బాబోయ్. సంతనంద సత్యబాబుకి వెళ్ళొచ్చింది, సమరసవతి నాథను ఊరించింది. సంతనంద సత్యబాబుకి వెళ్ళొచ్చింది, సమరసవతి నాథను ఊరించింది. సుధాదాసు కవి చేతులు సిద్ధయ్యింది. ఈ సత్యరావు సెంతకొచ్చి శాంతించింది. ఉండండి బాబు, మా గురువుగారు నీకు సరిపోలేదు, త్రినాథ సరిపోలేదు, పోతన్న సరిపోలేదు, సింహాద్రి సరిపోలేదు. మీరు వీళ్ళందరూ సరిపోతే వయసు అయిపోయిన నేనేటుందా? సుఖరూపం. సత్యారావు సెంతకొస్తే శాంతిస్తుందట. ఆ అమ్మకి మనసు ఒప్పలేదు. కన్నే కన్నే గొంటిది